ఆత్మలు, దయ్యాలు, భూతాలు, గాలి సోకడం, దిష్టి ఈ విషయాల్లో ఎవరి నమ్మకాలు వారివే. దయ్యాలు నిజంగా ఉన్నాయో లేదో అన్నది మిస్టరీనే అయినప్పటికీ దయ్యాలు ఉన్నాయని నమ్మేవారు వాటి నుంచి ఆ దేవుడు రక్షిస్తాడని కూడా విశ్వసిస్తారు. అలాంటి ఆలయమే రాజస్థాన్ లో ఉన్న మెహందీపూర్ బాలాజీ. ఈ ఆలయంలో అడుగు పెడితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా పారిపోతుందని భక్తుల నమ్మకం. రాజస్థాన్ అరావలి పర్వతాల సమీపం నడుమ దౌసానే జిల్లాలో ఉంది మెహందీపూర్ బాలాజీ ఆలయం. ఇది చిన్న ఆలయమే కానీ నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ అడుగు పెట్టాలంటేనే భయపడిపోతుంటారంతా. ఎందుకంటే దుష్ట శక్తులతో బాధపడే వారంతా ఆలయం పరిసరాల్లో కనిపిస్తారు. వైద్యులకు అందని చాలా అనారోగ్య సమస్యలు ఇక్కడకు వస్తే పరిష్కారం అవుతాయట. అందుకే కేవలం రాజస్థాన్ నుంచి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మెహందీపూర్ బాలాజీ దర్శనానికి వస్తూ ఉంటారు. వేల సంవత్సరాలకు ముందు ఒక భక్తుడికి ఆంజనేయుడి బాలుడి రూపంలో కనిపించి తన జాడ చెప్పాడట. ఆ భక్తుడు ఎంత వెతికినా హనుమంతుడు కనిపించకపోవడంతో మళ్లీ కఠినమైన సాధన చేశాడట. అప్పుడు మరోసారి కలలో కనిపించి తాను వెలసిన ప్రదేశం గురించి స్పష్టతనిచ్చాడట. అప్పుడు ప్రతిష్ఠితమైన వాయుపుత్రుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు. స్వామి బాలహనుమంతుడిగా వెలిసిన ఈ ప్రదేశంలోనే మరో 2 విగ్రహాలు దర్శించుకోవచ్చు. శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహం ఒకటి, దుష్ట శక్తులకు రాజుగా భావించే ప్రేతరాజు విగ్రహం మరొకటి. వేల ఏళ్ల క్రితమే ఇక్కడ పూజలు మొదలైనా కానీ ఆంజనేయుడి అసాధారణ మహిమలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దుష్ట శక్తులతో బాధలు పడేవారు, మానసిక రోగులు, మూర్ఛ రోగులు, సంతాన సమస్యతో బాధపడుతున్న వారు మెహందీపూర్ బాలాజీ ఆశీస్సులు పొందితే పరిష్కార మార్గం దొరుకుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ కొలువైన బాలహనుమంతుడి విగ్రహాన్ని పెకిలించేందుకు అప్పట్లో కొందరు ప్రయత్నించారట. కానీ వాళ్ళు ఎంత తవ్వినా విగ్రహానికి మూలం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారట. ఉగ్రరూపుడైన స్వామివారి పాదాల దగ్గర నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని భక్తులకు తీర్థంగా ఇస్తారు. మానసిక రోగులు ఈ తీర్థం తాగితే మార్పు మొదలవుతుందట. నిత్యం భక్తులతో కలకలలాడే ఈ ఆలయం హనుమాన్కి అత్యంత ప్రీతికరమైన మంగళవారం, శనివారాల్లో మరింత రద్దీగా ఉంటుంది. అయితే సమస్యల్లో ఉన్నవారు మాత్రమే ఈ ఆలయానికి వెళ్తారు. ఏదో చూసొద్దామని వెళ్లిన వారు మాత్రం అక్కడకు వచ్చిన వారిని చూసి భయపడతారు. ఎందుకంటే గాలి సోకిందని, దయ్యం పట్టిందని భావించే వారిని అక్కడకు తీసుకొస్తూ ఉంటారు. వాళ్లంతా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కొందరినైతే గొలుసులతో కట్టేసి ఉంచుతారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చిన వారైనా సరే స్వామివారిని దర్శించుకున్న కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితిలోకి వచ్చేస్తారట. అందుకే మెహందీపూర్ బాలాజీ అంటే అంత విశ్వాసం.